వాడు చెప్పున రెండో దాన్ని పరిశీలిద్దాం. బహువ్యాపక వర్ణ నిర్మాణం. ఈ శాఖని స్థాపించిన బ్రిటిష్ భాషా శాస్త్రజ్ఞ ఫర్త్, అంటే జేఆర్ ఫర్త్ అన్నమాట. వర్ణాలు తమ పరిసర వర్ణాల వల్ల ప్రభావితమవుతాయి అనే విషయాన్ని ఈ శాఖలో ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగులో అడుగు, కడుగు, ఉతుకు, బతుకు, నడుచు వంటి త్రిస్వర క్రియల్లో రెండో మూడో అచ్చులు ఉకారంగానే ఉంటాయి. తెలియు, కలియు వంటి యకార, యకార ఉపధ క్రియలు దీన్ని అంటారు. దీనికి అపవాదం. తెలుగులో తెలియు, కలియు వంటి యకారోపధ క్రియలు దీనికి అపవాదం. ఇలా చేసినప్పుడు పై వాటిని ఇకారం చేరినప్పుడు రెండో అచ్చు కూడా ఇకారంగా మారుతుంది. అడిగి మొదలైనవి. అకారం చేరినప్పుడు రెండో అచ్చు కూడా అకారంగా అడగ. అలా మొదలై రెండింటిలోనూ రెండో ఉకారం లోపిస్తుంది. అదేవిధంగా సంయుక్తాక్షరాల్లో రెండో స్పర్శం శ్వాసమైతే మొదటి స్పర్శం కూడా శ్వాసము. అడక్కు రెండవది నాదమైతే మొదటిది కూడా నాదము. పాతది పాద్ది దీకిన దావత్తుగా ఉంటాయి. ఇటువంటి వాటి వల్ల ధ్వనులు పరిసర ధ్వనుల వల్ల ప్రభావితమవుతాయని మనకి స్పష్టంగా తెలుస్తోంది, అవగతమవుతోంది. కొన్ని అంశాలు పదంలో లేక వాక్యంలో ఒకే స్థానంలో పరిమితం కాకుండా చాలా స్థానాలు ఆక్రమించుకుని ఉంటాయి. ఇటువంటి అంశాలని వీరు బహువ్యాపకాలు అని అంటారు. ప్రొసోడైస్ అంటారు. పై తెలుగు ఉదాహరణలో ఈ ప్రొసోడసి, ఐ ప్రొసోడసి, ఇయ ప్రొసోడసి, వాయిస్ ప్రొసోడసి అని ఉన్నాయి. వీరి సిద్ధాంతం ప్రకారం ఒక పదంలో వర్ణాలను విడివిడిగా విభజించడం కృత్రిమైనది. కొన్ని స్థానాలను సూచించే ధ్వనులు కూడా వీరు ప్రొసోడీస్గా అంటున్నారు. అంటే ఇంగ్లీష్లో స్పర్శలో ప్రాణాంత పదాదిలోనే ఉంటుంది. కాబట్టి పదాన్ని సూచించే మహాప్రాణత కూడా వీరి మతంలో ఒక ప్రొసీడియే. ఈ శాఖలో ధ్వనుల భేదకత్వానికి కాకుండా వరుసగా ఉచ్చరించబడే ధ్వనులలో సారూప్యాన్ని ప్రాధాన్యం ఉంది అని మా సంగ్రహంగా అర్థం చేసుకోవచ్చు.